శివమహాపురాణం రుద్ర సంహిత యుద్ధకాండలో 43rd చాప్టర్. ఇక్కడ హిరణ్యకశిపుడు తపస్సు చెయ్యట, బ్రహ్మ దగ్గర నుంచి వరాలు పొందట, వరాలు పొందిన తర్వాత అత్యాచారాలు చెయ్యటం, అందరినీ బాధించటం. నారసింహ అవతారం ద్వారా విష్ణువు వచ్చి హిరణ్యకశిపుణ్ణి వధించుట, ప్రహ్లాదుడికి రాజ్యాన్ని ప్రాప్తింపజేసేలాగా చెయ్యటం గురించి చెప్పబడింది. వ్యాస ఉవాచ సనత్కుమార సర్వజ్ఞ హతి తస్మిన్ సురద్రుహి కిమకార్షీతస్తస్య జ్యేష్ఠభ్రాత మహాసురః. వ్యాసుల వారు మళ్ళీ ఇలా అడుగుతున్నారంటే, ఓ సర్వజ్ఞ, సనత్కుమార, దేవతలకి ద్రోహం చేసిన వాడు హిరణ్యాక్షుణ్ణి వధించేశాడు వరాహ అవతారంలో. అయితే వరాహ అవతారంలో వధించేసిన అతనికి ఒక అన్నయ్య ఉన్నాడు. ఆ అన్నయ్య పెద్దవాడు. అందుకుని తన తమ్ముడు మరణించాడని తెలిసాక తనేం చేశాడు, ఆ వివరాలు నాకు చెప్పరా అని అడిగాడు. కుతూహలమితి శ్రోతుం మమాస్తిహ మునీశ్వర తచ్శ్రావ్య కృపాం కృత్వా బ్రహ్మపుత్ర నమోస్తుతే. హిరణ్యకశిపుడు ఏం చేశాడో అవన్నీ నాకు తెలుసుకోవాలంది. ఆ వృత్తాంతాన్ని కూడా నాకు వినిపించండి, నాకు వినాలని కుతూహలంగా ఉన్నది అన్నాడు. బ్రహ్మ ఒక్క పుత్ర, కృపతో నాకు అవన్నీ కూడా వివరించి చెప్పరా, మీకు నేను నమస్కరించి మరి వేడుకుంటున్నాను అన్నాడు. బ్రహ్మో ఉవాచ ఇత్యాకార్యావచస్తస్య వ్యాసస్య సా మునీశ్వరః సనత్కుమారః ప్రోవాచ స్మృత్వా శివపాదాంబుజం. బ్రహ్మని ఇలా అడిగేసరికి ఆయన మళ్ళీ వ్యాసుల వారు అడిగిన దానికి చెప్పటానికి, ఇది మళ్ళీ వ్యాసుల వారు సనత్ కుమార్ని అడగటం, సనత్ కుమార్ వాళ్ళు ఆయనకి చెప్పటం, బ్రహ్మని ఇంతకుముందు నారదుడు అడగటం, నారదుడికి బ్రహ్మ చెప్పటం అన్నది ఇక్కడ వృత్తాంతం అని చెప్తున్నారు. అందుకే మధ్య మధ్యలో ఆ నామాలు కూడా వస్తున్నాయి. వ్యాసుల వారు అడిగిన దానికి విన్న సనత్ కుమారుడు మళ్ళీ ఆ గాథని చెప్పటానికి కూడా శివుడు యొక్క చరణాల యొక్క స్మరణ చేశాడు. కమలం కమలం అని ఎప్పుడు చూడ, కళ్ళు వచ్చేసరికి కమలంతో పోలుస్తారు, చరణాలు కూడా కమలంతో పోలుస్తూ ఉంటారు. ఎందుకు అంటే వికసన, జ్ఞానానికి మూలము, శుద్ధానికి మూలము. దానికి ప్రతీక అయిన ఆ కమలాన్ని, ఆ పరమాత్మ యొక్క పాదాన్ని స్మరించుకుని మళ్ళీ చెప్పటానికి పూనుకున్నాడు. మనకి కొద్దిగా ఏదన్నా తెలిస్తే చాలు, మనకి ఎక్కడ లేని వికారాలు వచ్చేస్తాయి. వాళ్ళకేమీ తెలీదు, నాకు ఇన్ని తెలుసు, నేను ఎన్ని చదివాను, నేను ఇన్ని తెలుసుకున్నాను అనుకుంటాం మనం. కానీ ఎంత తెలిసినా తెలుసుకోవాల్సింది ఇంకా చాలా ఉన్నది. అనంతమైన పరమాత్మతత్వం అన్నది తెలిసింది పరమాత్మకి తప్పితే పూర్ణంగా తెలుసుకున్నవాడు ఇంకొకడు లేడు, ఉండడు, ఉండపోడు కూడా. ఆ కృప ఉంది, ఆ కారణంగానే నాకు ఈ స్వల్పమన్నా అర్థమవుతుందన్న భావన మనం ఎప్పుడూ ఉంచుకోవాలి. వికారాలు రానివ్వకుండా కూడా చూసుకోవాలి. సనత్కుమార ఉవాచ భ్రాతయేర్వం వినిహతే హరినా క్రోడమూర్తినా హిరణ్యకశిపుర్వ్యాస పర్యాతప్యదృశాశుచ. సనత్ కుమార్ వారు మళ్ళీ ఇలా చెప్తున్నారు. వ్యాస మహర్షి వరాహ రూపాన్ని ధరించి ఆ శ్రీహరి తన సోదరుడైన హిరాక్షుణ్ణి చంపాడు అని హిరణ్యకశిపుడికి ఇంకా ఇంకా క్రోధం వచ్చేసింది, బాధ వచ్చేసింది. నా తమ్ముడిని వధిస్తాడా అని ఈయన మీద క్రోధం వస్తుంది, ఇక్కడ తమ్ముడు మరణించాడని బాధ కూడా ఉన్నది. తతః ప్రజానాం కథనం విధాతుం కథన ప్రియాన్ నిర్దిదేశ అసురాన్ వీరాన్ హరివైర ప్రియో హి సహా. ఆ విష్ణు మీద వైరం వచ్చేసింది, నా తమ్ముడిని చంపేశావు అంటే కొన్ని కొన్ని ఎందుకు చేశారు, ఇలా ఎందుకు జరిగింది అని ఆలోచించం మనం. ఇలా చేశారు అనేసరికి దాని మీద ఎంత వైరభావం, వాళ్ళ మీద విరోధం పెంచేసుకుంటాము అంటే విచక్షణ రహితమైన స్థితికి వెళ్ళిపోతాం మనము. ఆ విష్ణువు మీద అంత వైరం వచ్చేసింది, అంత విరోధిగా చూస్తున్నాడు హిరణ్యకశిపుడు. అక్కడ ప్రజల్ని కూడా, ఆయన్ని ఎవరన్నా ఆరాధిస్తే వాళ్ళు కూడా కష్టాలు పెట్టే స్థితికి వెళ్ళిపోయాడు, దయ అన్నది లేకుండా వెళ్ళిపోయాడు. అందుకని అక్కడ ఉన్న అసరులందరినీ కూడా అదే చెప్పాడు, ఈయన ఆజ్ఞ మేరకు ఎవ్వరూ కూడా విష్ణుని ఆరాధన చెయ్యకూడదు, చేసేవాళ్ళని కూడా చెయ్యనివ్వకుండా చూసుకునేలాగా. అతాతే భర్తృ సందేశమాధాయ శిరసాసురాః
దేవప్రజానాం కథనం విదత్తుః కథనప్రియాః. అక్కడ నిర్దయ అంటే దయ, జాలి ఏమీ లేవు. అట్లా అసురులను కూడా స్వామి చెప్పిన ఆజ్ఞకి వాళ్ళు ఎంతలాగా పరిపాలిస్తున్నారు అంటే, ఇంకా అంటే అసురి స్వభావం ఉన్నప్పుడు దానికి తగ్గట్టుగా నీకెందుకు నేను ఉన్నాను చూసుకుంటానని ఎవరన్నా చెప్తే ఇంకా వీళ్ళు విజృంభణ అన్నది చేసేస్తారు. వాళ్ళ స్వామి అయిన హిరణ్యకశిపుడు చెప్పగానే ఆ ఆజ్ఞ దొరికింది. ఇంకా విచ్చలవిడితనం, దేవతలని ప్రజల్ని అందరినీ కష్టాల పాలు చేసేస్తున్నారు. తతు విప్రకృతే లోకే అసురేసా తేర్దుష్టమానస్యేహ దివం దేవాః పరిత్యజ్య భువి చేరూరలక్షితాః. ఇలా దేవతల్ని ప్రజల్ని ప్రతి ఒక్కళ్ళని బాధించేస్తూ ఉన్నారు ఆ దుష్టబుద్ధి కలిగిన అసురులందరూ. పైగా స్వామి కూడా అలాగే చెప్పారు. అందుకని లోకంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళని పీడించడం మొదలుపెట్టారు. వీళ్ళు పీడించటం అన్నది ఎంత తీవ్ర స్థాయికి వెళ్ళిపోయిందంటే దేవతలు వాళ్ళ స్వర్గాన్ని వదిలేశారు. అక్కడి నుంచి వీళ్ళు మళ్ళీ భూమి మీదకి వచ్చి ఇక్కడ తిరగటం మొదలుపెట్టారు. అంటే ఆ స్థానాల్లో ఉంటే వాళ్ళకి ఎక్కడ హాని జరుగుతుందో అని ఆ స్థానాలు వదిలేయటమే కాకుండా ఇక్కడికి మళ్ళీ వచ్చి పాపం ఇలా వీళ్ళు ఇక్కడ తిరుగుతూ ఉన్నారు. హిరణ్యకశిపు భ్రాతృ సంపరేతస్య దుఃఖితః కృత్వా కరోదకాదీని తత్కలత్రాధ్యా సాంత్వయత. ఇలా అక్కడ విహరిస్తూ ఉంటే దుర్మార్గులైన అసురులు ఇంకా ఇంకా ఆ దుష్ట చేతల ద్వారా అందరినీ బాధిస్తున్నారు. దేవలోకాన్ని నష్టభ్రష్ట పట్టించేశారు. దేవతలేమో స్వర్గాన్ని వదిలేసి పైగా రహస్యంగా ఉంటున్నారు. ఎక్కడున్నారన్నది కూడా ఎవరికీ తెలియకుండా, ఇక్కడ ఉన్నారని తెలిస్తే మళ్ళీ ఇక్కడికి కూడా వచ్చి బాధించేస్తారని భూమి మీద రహస్యంగా విహరిస్తూ ఉన్నారు భయంతో. తన సోదరుడు మృత్యుతో దుఃఖానికి లోనైపోయిన హిరణ్యకశిపుడు, అతని కుటుంబం, అలాగే వాళ్ళందరినీ ఓదారుస్తూ ఉన్నాడు. ఆ బాధలోంచి ఇతను కూడా తేరుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అలాగే తన భార్యని, ఇటువంటి కుటుంబ సభ్యులందరినీ ఊరడిస్తూ ఉన్నారు. ఇప్పుడు బాధ నాకు వచ్చిందని ప్రపంచాన్ని మొత్తానికి బాధకి గురి చేయటం అన్నది మళ్ళీ ఇంకొక వికారమైన దుష్ట లక్షణము. నీకు బాధ వచ్చింది, నీ బాధకి కారణం ఎవరన్నది పక్కన పెడితే కారణమైన వాడిని కూడా నీకు శిక్షించే అర్హత లేదు. ఎందుకంటే నేను చేసుకున్న కర్మలు అనుసరించి అది ఎవరో ఒక రూపంలో నాకు అది వచ్చి తగలాలి. వాడు మాధ్యమం అవుతాడు తప్పితే వాడు సర్వంతర్యామి కాదు నాకు చేసినవాడు. ఆ సర్వంతర్యామి చేతిలో వీడు కూడా కీలుబొమ్మే. వాడు చేసుకున్న కర్మలు అనుసరించి వాడి చిట్టాలో ఇంకో పాపం వెళ్ళడానికి వాడు మళ్ళీ ఇట్లాంటి క్రతువు చేయాల్సి వచ్చింది. అంతకు మించి ఏమీ లేదు. కానీ ఇక్కడ ఆ వైరి భావంతో ఇంకా ఇంకా తన దుఃఖాన్ని తగ్గించుకోవటం, మళ్ళీ తన కుటుంబ సభ్యుల్ని మళ్ళీ దానిలోంచి బయటకు వచ్చేలాగా చూసుకోవటం, వీళ్ళందరినీ పీడించేయటం, ఇవన్నీ జరిగిపోతూనే ఉన్నాయి. ఆ దైత్యరాజు ఇంకా ఆ దుఃఖం నుంచి ఎలా అయినా సరే ఇప్పుడు తన తమ్ముడు మరణించాడు, ఇప్పుడు ఆ మరణం తనకి రాకూడదు అందుకని ఆలోచనలో పడ్డాడు. తతః సా దైత్యరాజేంద్రో అజేయమజరామరం ఆత్మానామప్రతివదమేకారాజ్యం వ్యధిత్సతా సతేపే మందరద్రోణ్యాం తపః పరమదారుణాం ఊర్ధ్వబాహున్ దృష్టిః పాదాంగుష్టాశ్రితామణిః. అందుకునే దైత్యరాజు అయిన ఇతడు ఆలోచించుకున్నాడు, నేను అజయుడిని, అంటే నా వల్ల అందరూ ఓడిపోవాలి తప్పితే ఎవరి చేతిలో నేను ఓడిపోకూడదు, విజయాలన్నీ నాకే రావాలి. అలాగే అజరుణ్ణి అమరుణ్ణి, అంటే ఎవరి వల్ల నాకేమీ బాధ కలగకూడదు, నాకు మరణం కూడా ఉండకూడదు, అమరత్వం కావాలి. అలాగే రాజ్యం నాది, సకల రాజ్యాలు నా చేతిలోనే ఉండి ఏకఛత్రాధిపత్యంగా నేను పరిపాలన చెయ్యాలంటే అందరూ నా ఆధీనంలోనే ఉండాలి. నాకెదురు ఎవరు ఉండకూడదు, నన్ను ఎదిరించి ఎవరు మళ్ళీ విజయాలు కూడా వాళ్ళకి ఎవరికి రాకూడదు. ఈ కారణం చేత తపస్సు చెయ్యాలని సంకల్పించాడు. దానికోసం మందరాచల పర్వతం దగ్గరికి వెళ్ళాడు. అక్కడ ఒక గుహలో అత్యంత భయంకరమైన తపస్సు చేస్తున్నాడు. ఆ భయంకరమైన తపస్సు చేయటానికి పూనుకున్నప్పుడు అంటే కఠోరమైన నియమనిష్టలు ఉంటాయి. ఇంద్రియాల్ని ఆధీనంలో చేసుకోవాలి, ఆహార విషయంలో అన్ని విషయంలో శరీరాన్ని ఇంకా కృషించిపోయేలాగా చేసుకోవాలి. అయితే ఈ తపస్సు చేసే క్రమంలో ఎంత కఠిన దీక్షలో ఉన్నాడంటే, అంత పెద్ద శరీరం కలిగి ఉన్నవాడు ఒక్క కాలు మీద నుంచోటం, ఆ ఒక్క కాలు కూడా మళ్ళీ బొటన వేలు మీదే నిలబడి ఆయన తపస్సు చేస్తున్నాడు. ఆయన భుజములు
పైకి ఎత్తి ఉన్నాయి, శరీరం అంతా ఒక కాలు మీద నుంచున్నాడు, ఆ కాలు కూడా మళ్ళీ బొటకన వేలే భూమికి ఆంచి అంతలాగా అదే ఆసనలో ఉండి అంతకాలం తపస్సు చేయటానికి ఆ విధంగా పూనుకున్నాడు. అందుకే కఠోరమైన తపస్సు అంటారు. తస్మత్ తపస్తప్యామాని దేవాః సర్వే బలాన్వితాః దైత్యాన్ సర్వాన్ వినిర్జిత్య స్వాని స్థానానని బేజిరే. ఇలాగా ఆ అసురుడు చాలా కాలం ఆ కఠోరమైన తపస్సు చేస్తున్నాడు. ఇంత బలవంతుడు, పైగా ఇక్కడ ఈడు తపస్సులో ఉండగా ఏం చేశారు, దేవతలు ఎవరైతే భయపడిపోయి వాళ్ళ స్థానాల నుంచి భూమికి వచ్చేసి అది కూడా మళ్ళీ అక్కడ భయంతో రహస్యంగా తిరుగుతూ ఉన్నవాళ్ళు, వీళ్ళు మళ్ళీ వాళ్ళ రాజ్యాన్ని వాళ్ళు తీసేసుకున్నారు, దైత్యుల మీద వీళ్ళు జయాన్ని పొందేశారు, వాళ్ళు మళ్ళీ ప్రాప్తించుకున్నారు. కానీ ఈ తపస్సు ప్రభావంతో వీళ్ళు ఎంత దాన్ని ప్రాప్తించేసుకునేలాగా చేసుకున్నా సరే, వాళ్ళని ఓడించినా సరే, తస్య మూర్ధనః సమృద్భూతః సాధుమోగ్గిరస్తా పోమయః తీర్యాగుర్ధ్వా మధులోకాన తపద్విశ్వాగీరితః తేన తప్తాధివం త్యక్త్వా బ్రహ్మలోకం యయః సురాः దాత్రే విజ్ఞాపయామాసు తత్తపో వికృతాననాః. ఈ తపస్సు చేస్తూ హిరణ్యకశిపుడు ఎంత దీర్ఘంగా తపస్సు చేశాడంటే, ఈ తపస్సు ప్రభావంలో ఏమైపోయింది, ఇక్కడ తపోమయమైన అగ్నిలాగా శిరస్సు నుంచి ప్రకటితమైంది ఆ హిరణ్యకశిపుడు యొక్క శరీరం నుంచి. అది ఎంత తేజోమయంగా ఉంది అంటే, ఇక్కడ పైలోకాలు కానీ కింద లోకాలు కానీ అన్ని వైపులా అన్ని దిశల్లో కూడా అక్కడ ఆ ప్రభావం అన్నది ఉండిపోయింది. అది అంతా వ్యాపించిపోతుంది. ఇంకా తపనకి అంటే ఆ వేడికి తట్టుకోలేక అన్ని ముల్లోకాలు కూడా బాధకి లోనైపోతాడు. దేవగణాలు కూడా ఆ బాధకి తట్టుకోలేక స్వర్గాన్ని మళ్ళీ వదిలేశారు. మళ్ళీ బ్రహ్మ దగ్గరికి పరుగెత్తుకుంటూ వెళ్ళిపోయారు. ఈ తపస్య కారణంగా అంటే వీళ్ళ తేజస్సు అన్నది తగ్గిపోతుంది, ఇక్కడ హిరణ్యకశిపుడు యొక్క తేజస్సు పెరిగిపోతుంది. అందుకని ఆ ముఖాలన్నీ కూడా వడిలిపోయినట్టుగా అయిపోయినాయి దేవతలందరివి కూడా. అందుకని బ్రహ్మ దగ్గరికి వెళ్ళి ఈ వృత్తాంతానంతా కూడా బ్రహ్మకి మళ్ళీ విన్నవించుకున్నారు. అథ విజ్ఞాపితో దేవీర్వ్యాస తైరాత్మభూర్విధి పరీతో భూగృదక్ష ధైర్యయో దైత్యేశ్వరాశ్రమం ప్రతాప్య లోకానఖిలాంస్తతోऽసౌ సమాగంతం పద్మభవం దదర్శ వరం హి ధాతు తమోవాచ ధాత వరం వృణీష్వేతి పితామహోऽపి నిశమ్య వాచం మధురాం విధాతుర్వర్చోర్బ్రవీదేవాం మూఢబుద్ధిః. అంటే ఏ కోరికతో అంత దీర్ఘమైన తపస్సు చేస్తున్నాడు, ఇప్పుడు ఆ కోరిక నెరవేరితే కానీ ఆ తపస్సు ఆపడు. ఈ తపస్సు ప్రభావంతో ఆ తపానికి తట్టుకోలే, ఆ వేడికి తట్టుకోలేక ముల్లోకాలు భయానికి లోనైపోతున్నాయి. అందుకుని వ్యాస ఈ దేవతల ద్వారా ఎప్పుడైతే అది మొత్తం విన్నాడో, స్వయంభూ అయిన బ్రహ్మ అక్కడ మళ్ళీ భృగు దక్ష ఇటువంటి ఋషులంటే తాను ఒక్కడే కాకుండా ఆయన మళ్ళీ ఇతని దగ్గరికి వెళ్ళేటప్పటికి బ్రహ్మ భృగువు దక్షుడు మొదలైన వాళ్ళు వెంట తీసుకుని మళ్ళీ ఆ దైత్వేషుల ఆశ్రమానికి ఎక్కడైతే తపస్సు చేస్తున్నాడో ఆ ప్రదేశానికి వెళ్ళారు. అక్కడ వెళ్ళి సకల లోకాన్ని కూడా తప్పింపజేసే అంత కఠిన దీక్షలో ఉన్న హిరణ్యకశిపునికి వరాలు ఇవ్వటానికి వచ్చిన బ్రహ్మదేవుడు అతడు తన ఎదుట నుంచున్నాడు. పితామహుడు కూడా అతనితో వరం అడుగు, నువ్వు చేసిన దానికి నేను ప్రసన్నున్నయ్యాను, ఇంకా నువ్వు దీన్ని వదిలేయచ్చు, అంటే దాని నుంచి విశ్రాంతి తీసుకో, అంత కఠినంగా ఇంకా నువ్వు చెయ్యక్కర్లేదు, ఏ ఉద్దేశంతో చేశావో ఆ వరాన్ని ఇవ్వటానికి నేను వచ్చాను. పితామహుడైన బ్రహ్మ ఆ మాటలు చెప్పగానే వరాలు ఏం కావాలో అని అడుగుతున్నాడు. విధాత చెప్పిన ఆ మధురమైన మాటలు విని మళ్ళీ ఇక్కడ బుద్ధి మోహితం కాలేదు. ఇప్పుడు ఏ కోరికతో నేను చేస్తున్నానో కోరిక ఎంత తీవ్రంగా ఉండేసరికి ఎప్పుడైతే నేను అనుకున్నది దానికన్నా రెట్టింపుగా అంత త్వరగా నాది ఎప్పుడైతే ప్రసన్నతతో అక్కడ వరాలు ఇవ్వటానికి వచ్చినప్పుడు మళ్ళీ బుద్ధి మోహానికి వెళ్ళిపోతుంది. కానీ ఇక్కడ బుద్ధి మోహితం కాలేదు. అతడు ఆ విధాత అంత మధురంగా పలికినా సరే మోహానికి గురవకుండా ఏ కోరికతో అయితే తపస్సు చేశాడో ఆ కోరికనే బ్రహ్మకు విజ్ఞప్తి చేసుకుంటున్నాడు. హిరణ్యకశిపుర్ ఉవాచ
मृत्युर्भयं मे भगवन् प्रजेश पितामह पूर्णा कथापि देवा शस्त्र अस्त्रा पाशा शनिशुष्का वृक्षा गिरीन्द्रा तोयाग्नि రిప్రుప్రహారైః అంటే ఓ పరమాత్మ, ఓ ప్రజల్ని పరిపాలించేవాడ, ఐశ్వర్యశాలి అయిన ప్రజాపతి అయిన పితామహ, సర్వానికి మూలమైన వాడివి, స్వర్గమునందు కానీ భూతలమందు కానీ, అంటే ఏ వరం కోరుకుంటున్నాడంటే అటు స్వర్గంలో కానీ భూమిలో కానీ, లేకపోతే పగలు కానీ రాత్రి కానీ, పైన కానీ కింద కానీ నాకు మరణం లేకుండా. देवीश्च दैत्यमुनिर्भिक्षा सिद्धेः त्वत्सृष्टिजीवेर्बहुवाक्यतः किम स्वर्गे धरण्यां दिवसे निशायां నైవూర్ధతో నాప్యద్దతః ప్రజేశ. ఇప్పుడు ముందుగా చాలా పురాణాల్లో వరాలు అడుగుతారు. ఎలా చెప్తారు అంటే, నాకు అసలు మరణం లేకుండా కావాలి అంట. అది సాధ్యం కాదు. పుట్టాక మరణం అన్నది ఉంటుంది, అమరత్వం అన్నది లభించదు అని చెప్తారు. ఇంకేదన్నా వరం కొరకు అన్నప్పుడు ఏం చెప్తారు? వీళ్ళ వల్ల చావు లభించకూడదు, వాళ్ళ వల్ల చావు లభించకూడదు, ఇక్కడ చంపకూడదు, అక్కడ చంపకూడదు అని అడుగుతారు. అలాగే అస్త్ర శస్త్రాల ద్వారా కానీ, పాశాలు కానీ, వజ్రాయుధం కానీ, ఏదన్నా ఒక వృక్షం కానీ, ఒక రాయి కానీ, నీరు కానీ, అగ్ని, అంటే ఇటు పంచభూతాల ద్వారా కానీ, ప్రకృతిలో ఉన్న దేని ద్వారా కానీ, ఒక ఆయుధం ద్వారా కానీ, దేని ద్వారా కూడా నాకు మరణం లేకుండా, అలాగే ఇటు దేవతల ద్వారా కానీ, దైత్యుల ద్వారా కానీ, మునుల ద్వారా కానీ, సిద్ధపురుషుల ద్వారా కానీ, ఎవరి ద్వారా కూడా సృష్టిలో నాకు మరణం లేకుండా. అంతేకాకుండా ఆ మరణం మళ్ళీ భూమి మీద ఉండకూడదు, స్వర్గంలో ఉండకూడదు, మళ్ళీ పై లోకాల్లో ఉండకూడదు, కింద లోకాల్లో ఉండకూడదు. ఇలా నీ ద్వారా సృష్టింపబడిన జీవులతో నాకు ఎప్పుడూ మృత్యు భయం లేకుండా. సృష్టి అంతా చేసింది ఎవరు? బ్రహ్మ. అంటే నువ్వు చేసిన సృష్టిలో ఎవరి వల్ల నాకు మరణం లేకుండా ఆ వరాన్నివ్వు అని అడిగాడు. సనత్కుమార ఉవాచ తస్యేతద్ధి దృగ్వచనం నిశమ్య దైత్యేంద్ర తృష్టోస్మి లభస్వ స్వర్వం ప్రణమ్య విష్ణుం మనసా తమాహ దయాన్వితో అసావీతి పద్మయోని. ఆ సనత్కుమారుడు మళ్ళీ దైత్యరాజుతో ఇలా చెప్తున్నాడు. ఓ ముంద్ర, హిరణ్యకశిపుడు మాటలు విన్న బ్రహ్మ మనస్సులో ఒక్కసారిగా దయాభావం కలిగింది. కాకపోతే ఈయన మళ్ళీ జాగ్రత్తతో, అంటే ఇప్పుడు ఏది పడితే అది వరం ఇచ్చేస్తా అని చెప్పకూడదు. అందుకని చెప్పే ముందు తన మనస్సులో విష్ణువుకి నమస్కరించుకుని విష్ణువుని స్మరించి అప్పుడు అది చెప్పటానికి పూనుకున్నాడు. ఇప్పుడు నువ్వేనది అడిగావో అది నీకు అంతా ప్రాప్తిస్తుంది అని చెప్పాడు. నేను చేసిన సృష్టి ద్వారా నీకు మరణం ఉండకూడదు, అదే అడిగాడు, అదే నీకు ప్రాప్తిస్తుంది అని చెప్పాడు. అలం తపస్తే పరిపూర్ణకామః సమాహ సహస్రాని చ షణనావత్యః ఉత్తిష్ట రాజ్యం కురు దానవాన్ శ్రుత్వా గిరం తత్ సుముఖో బభూవ. ఇంకా నువ్వు తపస్సుని విరమించుకో, ఎందుకంటే నీ మనోరథం ఏదైతే ఉందో, ఏ కోరికతో అయితే చేస్తున్నావు అది పరిపూర్ణం అయిపోయింది కాబట్టి ఇంకా ఇక్కడి నుంచి వదిలి నీ దానికి నువ్వు వెళ్ళిపో. అంటే నువ్వు చాలా, అంటే 69,000 సంవత్సరాలు అలాంటి కఠినమైన నియమాలు పాటిస్తూ తపస్సు చేశావు, నీ కోరిక కూడా నెరవేరిపోయింది, అందుకు నువ్వు తపస్సుని విరమించుకుని నీ రాజ్యాన్ని హాయిగా అనుభవించు అని చెప్పాడు. రాజ్యాభిషిక్తః ప్రపీతామహేన త్రైలోక్యనాశాయ మతిం చకార ఉత్సాధ్య ధర్మాన్ సకలాన్ ప్రమత్తో జిత్వా హవేసోపి సురాన్ సమస్తాన్. సమస్తానికి చక్కగా నీ పరిపాలన నువ్వు చేసుకుంటూ ఉండు. ఎప్పుడైతే ఇలా చెప్పాడో రాజ్యం వచ్చింది, ఇప్పుడు వరం కూడా వచ్చేసింది. ఇది బ్రహ్మ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు, అభిషిక్తుని చేసేసాడు, అంత రాజ్యం వచ్చేసింది, వరం కూడా వచ్చేసింది. ఇప్పుడు ధర్మభ్రష్టుడైపోయాడు. అంటే ఏ నియమంతో ఇంద్రియాలను నిగ్రహించుకుని చంచలత్వానికి లోబడుకుని అంత కఠోర దీక్షతో 69,000 సంవత్సరాలు చేశాడు. వరం ఏ కోరికతో చేశాడు, అందుకే ఇక్కడ మళ్ళీ ఎక్కడ చంచలత్వానికి లోనవ్వలే. ఏ కోరికది కావాలనుకుని చేశాడో అది చేశాక కూడా ఆ కోరిక ప్రబలంగా ఉండటం కారణంగా వరం వచ్చింది, విజృంభించాడు.
ధర్మానికి నష్టం కలిగేలాగా అటు దేవతలతో యుద్ధం చేసేసి వాళ్ళని ఓడించేసి ముల్లోకాలన్నిటిలో నష్టం కలిగేలాగా చేసేసి అందరినీ బాధలకి గురి చేసేశాడు. ఇక్కడ సమస్త ధర్మాన్ని కూడా మంట కలిపేశాడు, దేవతల్ని ఓడించేశాడు. ఇవన్నీ చేసి ఇంకా ఎక్కడా కూడా తనది తప్పితే ఇంకేది తన మాటే చెల్లేలాగా, తనకే అధికారం ఉండేలాగా, అందరూ తన ఇచ్ఛానుసారం వ్యవహరించేలాగా. తతో భయాత్ ఇంద్రముఖాశ్చ దేవాః పితామహాజ్ఞాం సమవాప్య సర్వే ఉపద్రుతా దైత్యవరేణ జాతాః క్షీరోదధిం యత్ర హరిస్తుష్యేతి. దైత్యరాజుతో పీడింపబడిన ఈ దేవతలందరూ కూడా ఇంకా వాళ్ళకి దిక్కుతోచక ఆ విష్ణు దగ్గరికి, ఇంద్రాది సకల దేవతలు కూడా పితామహ దగ్గరికి వెళ్ళటం, పితామహ ఆజ్ఞ తీసుకుని మళ్ళీ క్షీరసాగరంలో పవళిస్తున్న విష్ణు దగ్గరికి వీళ్ళందరూ పరుగు పరుగున వెళ్ళిపోయారు, వాళ్ళకి దిక్కు నువ్వే నాయనా అని వేడుకోవటానికి. దీంతో శివమహాపురాణం రుద్ర సంహిత 43rd చాప్టర్లో 21 శ్లోకాస్ సంపూర్ణం.